ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదిను. అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దినము మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను 10 ఆజ్ఞలు నీకు ఇచ్చున్నాను గనుక ఈ ఆజ్ఞల చొప్పున ఎవరైతే నడుస్తారో, ఈ ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారి జీవితాలలో మరి నూతన కార్యాలను చేస్తాను, మరి నూతనమైన మేలులతో నింపుతానని ప్రభుయేసుక్రీస్తు మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుండగా ఈ దినము పరిశుద్ధాత్మదేవుని స్వరము ద్వారా నీతో మాట్లాడుతున్నారు. అవును, ఆయన నిబంధన, ఆయన కట్టలను ఆచరించి మరి దినదినము ఆ యొక్క కట్టల నిబంధనలతో నడవగలిగితే, ఆయన ఆజ్ఞల ద్వారా నడవగలిగితే నూతన సంవత్సరం నూతన మేలులతో నింపి గొప్ప నూతన కార్యాలు నీ జీవితంలో చేస్తానని ప్రభుయేసుక్రీస్తు వారి దినాన్ని నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా, మరి ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన నిబంధనలు పాటించినప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టి లేకుండా ఆయన ఆజ్ఞలను పాటించి నడుచుకొనగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, నూతన సంవత్సరంలో నూతనమైన మేలులతో నింపి నూతనమైన కార్యాలతో నింపి మరి నీతో సహజీవనం చేసిన ప్రజలందరూ ఎదురుగా దేవుని గొప్ప కార్యాలు వారి ఎదుట వారి మధ్యలో నీ పట్ల నీ కుటుంబం పట్ల చేస్తానని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా, ఏ నిబంధనను మీరకుండా ఏ ఆజ్ఞను మీరకుండా దేవుని వెంబడించాలని ఈ దినం వాగ్దానం ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము వాగ్దానము చూసిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, మేలులతో నింపి కృపలతో కనికరించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.